ప్రభువైన యేసుక్రీస్తు నామమున వాక్యాన్ని వీక్షిస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినం ఒక మంచి శుభవర్తమానంతో ఈ ఉదయకాలం మనం ఈ దినాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథంలో ప్రవక్త ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న ఒక సందేశం, ఒక మాట. మొదటి గ్రంథం, ఆ గ్రంథంలో మొదటి అధ్యాయం 4వ వచనం. బైబిల్ ఉండే వాళ్ళే తీయండి, లేని వాళ్ళు వినండి. ఏమని సెలవిచ్చెను? చూడండి ఎంత అద్భుతమైన మాట. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. అంటే మనం అనుకుంటాము మనం చేసే ఏ పని ఎవడికి తెలియదు అనుకుంటాం. అసలు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి మనిషి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే గర్భములో మనల్ని రూపుదిద్దక మునిపే, ఆ రూపురేఖలు ఏర్పడక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. దేవునికి మనం తెలుసు. మన రూపురేఖలు ఏర్పడక మునిపే దేవునికి మనం ఎలా తెలుసు అని అంటారు చాలా మంది జ్ఞానులు అంటారు కదా. లోకానుసారమైన జ్ఞానులు ఏమంటారంటే, అరే భలేవాడు, మన రూపురేఖలు ఏర్పడకుండా దేవుడికి ఎట్ట తెలుసు మన ఊరుకో అంటారు. అసలు ఆ రూపాన్ని ఇచ్చింది దేవుడు కదా. ఆ రూపాన్ని ఎవరిచ్చేది? దేవుడు. మరి తెలియదా? నీ ముఖాన్ని ఏ రీతిలో చెక్కాలో ఆయనకి తెలుసు, శిల్పికి తెలుసు. ఆ శిల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క రూపాన్ని ఏ రీతిలో తీర్చిదిద్దాలి అనే విషయం తెలుసు. తెలియకుండా ఏ శిల్పి కూడా ఆ శిల దగ్గరికి వెళ్ళి రూపం లేకుండా ఏదో ఒకటి కొడతా ఉంటే ఏమైపోయింది? అసలు దానికి రూపమే ఉండదు. అయితే ఒక రూపం తన మదిలో ఉండిద్ది. ఆ రూపాన్ని తన మదిలో ఏ రూపం అయితే ఉందో ఆ రూపం చెక్కేంత వరకు కూడా శ్రమిస్తూనే ఉంటాడు, సుత్తితో దెబ్బలు కొడుతూనే ఉంటాడు కదా. దేవుడు కూడా జ్ఞాపం చేసుకోండి, మనం తల్లి గర్భములో పిండముగా సరైన రూపం ఏర్పడక మునుపు దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఆ తల్లి గర్భములో నుంచి ఈ భూమి మీదకి నువ్వు రాక మునిపే ఎవరిని? ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ రూపురేఖలు నీ తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉన్నప్పుడు నీ రూపం ఎలా ఉందో నీకు తెలియకపోవచ్చేమో, కానీ నాకు తెలుసు. నీ తల్లికి తెలియకపోవచ్చేమో, నాకు తెలుసు. నాకు మరుగైనది లేదే, రహస్యమైనది లేదే, నాకు తెలియకుండా ఏది లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దొంగచాటుగా చీకట్లో ఏ పని చేసినా దేవుడికి తెలుసు. నీ భర్తకు తెలియకుండా ఆయన జేబులో డబ్బులు తీసినా దేవుడికి తెలుసు. నీకు తెలియకపోవచ్చేమో, అది దేవునికి తెలుసు. ఈ స్థలానికి రాబోయే మునుపు నువ్వు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు నువ్వు ఏమనుకోని ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వచ్చావో, ఏ కార్యం దేవుని పట్ల చేయాలని నువ్వు అనుకుంటున్నావో, నువ్వు అక్కడ ప్రారంభమైనది నీ మనసులో, నీ మధ్యలో అది పుట్టక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అరే, దేవునికి ఇన్ని తెలుసా? అన్నీ తెలుసు. నువ్వెక్కడో ఉన్నావు, ఒక అగాధంలో పడిపోయావు, లేదా మరణ పడక మీద పడిపోయావు. ఆ మరణ పడక మీద పడబోయే ముందే దేవుడికి తెలుసు నువ్వు పడిపోతావని. దేవునికి తెలుసు పడిపోయిన తర్వాత నువ్వు మొరపెడతావని. దేవునికి తెలుసు నీ స్థితిగతులన్నీ కూడా ఆయనకు రహస్యంగా ఉండేది, సీక్రెట్ అనేది లేదు ఆయన దగ్గర. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, బిడ్డ, తెలిసిన దేవుడు ఆయన బిడ్డల పట్ల ఏం చేస్తాడో కూడా నేర్చుకుందాం ఈరోజు. ఇన్ని తెలిసిన దేవుడు ఆయన బిడ్డల్ని ఏమాత్రం విడనాడేవాడా? విడిచిపెట్టాడమా? ఎట్టి పరిస్థితుల్లో దేవుడు తన బిడ్డల్ని విడిచిపెట్టాడు. బాధల్లో ఉన్నావా? బాధపడుతున్నావా? వేదనతో నలిగిపోతున్నావా? దేవుడికి తెలుసు. అందుకే అంటున్నాడు ఇర్మియా ప్రవక్త, నాకు తెలుసు అయ్యా. ఏం తెలుసు తండ్రి అంటే, నీ తల్లి గర్భములో పిండంగా రూపుదిద్దుకోకమునిపే నువ్వు నాకు తెలుసు. పిండముగా ఉండి బయటకు
నువ్వు బిడ్డగా బయటికి ఈ భూమి మీదకి రాగానే నిన్నేం చేశాను తెలుసా? తెలుసు కాబట్టి నేనేం చేశానంటే ప్రతిష్ఠించుకున్నా. దేనికి ప్రతిష్ఠించుకున్నావు? జనాలకు ప్రవక్తగా ఉండడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ఉద్యోగమో తెలుసా? ప్రవక్త అంటే అర్థమేంటి తెలుసా? ప్రవక్త అంటే అమ్మా చెప్పండి, తెలిస్తే చెప్పండి, లేదంటే తెలియదే దగ్గర మీరే చెప్పేసేయండి అనండి, చెప్తా. ప్రవక్త అంటే తెలుసా? ఏంటన్నా? ఎస్. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు ఆయనకు ముందుగా? అంటే ఎవరికి చెప్తాడు ఆయన? దేవుడు తన బిడ్డలకి చెప్తాడు. ఎవరినైతే ప్రతిష్ఠించుకుంటాడో వాళ్ళకి జరగబోయేది చెప్తాడు. వాళ్ళు ఎక్కడున్నా సరే జరుగుతున్నది కూడా చెప్తాడు. ఆయన ప్రవక్త. జరగబోయేది మనకు చెప్పేవాడే ప్రవక్త అండి. ఎవరికి నియమించాడు ప్రవక్తగా అంటే జనాలకు ప్రవక్తగా నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక దినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది సహోదరులు ఓ చోట ఒక 10 మంది కూర్చొని రౌండ్గా ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన రాంకోటేలు రాలేదుగా, ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక వ్యక్తికి బలహీనత వచ్చింది. అక్కడ వాళ్ళు ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఉన్నారు, నేనేమో ఇక్కడ ఉన్నా. బలహీనత ఉన్న వ్యక్తి ఏ ఆకారంలో ఏ రంగు వస్త్రాన్ని ధరించుకున్నాడో దేవుడు నాకు చూపిస్తున్నాడు. నేను ఎక్కడ మంగళగిరిలో ఉన్నా. దేవుని ఆత్మ నీలో ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో మనం గ్రహించగలుగుతాం. దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు ఎలా ఉంటాడు అంటే జరగబోయే సత్యాలను అదే విధంగా అక్కడ రాసినట్టు రాస్తూ ఉంటాం. ఒక మాట కొన్ని చెప్తూ ఉంటే కొంతమంది ఏమనుకుంటారంటే భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అబ్బో నన్ను బల్లేలతోనూ సూదులతోనూ పొడుతున్నారు అని. ఆ పొడవబడేది నీ హృదయం బాగు కొరకే బిడ్డ. నువ్వు బాగుపడాలని దేవుడు పొడుస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? మన గుండెకు కొవ్వు పెరిగింది అనుకోండి, కొవ్వు పెరిగే కొద్ది ఏమైంది చెప్పండి? మనిషికి వ్యర్థమైంది. మన గుండెకో లివర్కో పెరిగింది అనుకోండి, ప్రమాదమా కాదా? ఏమా ప్రమాదమా కాదా? ఆ పెరిగిందని ఏం చేస్తారు డాక్టరు? చెప్పాలా? పెరిగిందని ఏం చేస్తాడు? ఇంకొద్దిగా బాగా పెరగాలని చెప్పి చేస్తాడా? ఏం చేస్తాడు? దాన్ని కత్తిరిస్తాడు, కత్తి పెట్టి కోసేస్తాడు. ఇంత పెరగకూడదు, ఇది కరెక్ట్ కాదని కట్ చేస్తాడు. ఆపరేషన్ అంట. మనం ఏంటంటే గుండె కంటే ఇంత కొవ్వు పెరిగిందంట, లివర్కి అంత పెరిగిందంట. ఆ పెరిగిందని ఏం చేయాలా? కత్తిరించాలా. పాపపు జీవితం పెరిగే కొద్దీ కత్తిరించుకోకపోతే అగాధమే మన బ్రతుకు. జనాలకు ప్రవక్తగా ఉన్న వ్యక్తి ఆయన చెప్తున్నాడు, నువ్వు నా ప్రజల ఎదుటికి వెళ్ళి జరగబోయే సత్యాలను చెప్పరా బాబు అంటే ఎన్ని మార్లు దెబ్బతిన్నాడు. ఎవరో ఇర్మియా ప్రవక్త. ఈ ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే అనేక సార్లు దేవుని మాట విని చెరసాల పాలయ్యాడు. కారణం ఏంటంటే ఆ ప్రజలు ఈయన మాట వినల. రాబోయే పెను ప్రమాదం గురించి చెప్తుంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు రా, ఇతను పెద్ద ప్రవక్తలాగా అని హేళన చేశారు. ఎప్పుడు గ్రహించారంటే ఆ ప్రమాదము వారి దగ్గరికి దరిగా సమీపించినప్పుడు, ఆ ప్రమాదములో చిక్కుకొని ఆ ప్రమాదపు యొక్క బాధలు అనుభవించేటప్పుడు అయ్యో అది ముందుగానే ఇలా వస్తుందని ఆ ఇర్మియా చెప్పాడే, నేను వినలేకపోయానే. ఈరోజు నా భార్యలను నా బిడ్డలను కోల్పోయాను. ఆ రాజు బాధపడతాడు. నా భార్య, నా బిడ్డలను, నా కుటుంబాన్ని, నా రాజ్యాన్ని సకలం కోల్పోయి ఆఖరికి భయంకరంగా నా కళ్ళు కూడా ఓడబీకేరే. ఇలా జరిగిందని ముందుగానే ఇర్మియా చెప్పాడే, నేను వినలేదే. దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పినప్పుడు వినాలి. వినకపోతే ప్రమాదం నీకు వచ్చినట్టే. ఇంకా ప్రమాదం వచ్చిన తర్వాత అయ్యా పాస్టర్ గారు అన్న సుఖం ఏమైనా ఉందా? ఏమైనా ఉండిద్దా? ఉండదు. ప్రవక్త అంటే జరగబోయే సత్యాలు బోధించేవాడు. ప్రవక్త జరగబోయే సత్యాలు బోధించాలంటే ఆ ప్రవక్తలో దైవికమైన ఆత్మ
నింపుదల ఉంటుంది. జనాలకు ప్రవక్తగా ఉండటానికి నిన్ను ప్రతిష్ఠించాను అని దేవుడే చెప్పాడు. ఇర్మియాలో దేవుని యొక్క ఆత్మ ఉంది కాబట్టి అనేక వెళ్ళిన ప్రతి ప్లేస్లో జరగబోయే సత్యాలు చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆఖరికి ఏమయ్యాడు తెలుసా? ఆయన ఎంత భయంకరమైన జీవితాలు అనుభవించాడు తెలుసా? ఆ భయంకరమైన జీవితంలో కూడా మరి దేవుడు అన్నీ ఎరిగి ఉన్నాడు కదా, దేవుడు అన్నీ తెలుసు కదా అంటే చెరసాల పాలయ్యాడు. చెరసాలలో కూడా దేవుడు తోడుకున్నాడు ఇర్మియాకి. ఓ పెద్ద బురద గుంటలాగా తీసి బురద గుంట జరగలిగిన చెరసాలలో పడేశారు. ఊబిలాగుంది. అక్కడ కూడా దేవుని తోడుంది. ఎవరికి? ఇర్మియాకి. లాస్ట్కి ఏం చేశాడు తెలుసా? దేవునికి మహిమకరంగా ఉండేటట్టు అదే ప్రవక్తని తన ఇష్టం వచ్చిన ఆశీర్వాదకరమైన స్థలంలో నిలిచి ఉండని రాజుగారి ద్వారా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని బాధలు పడ్డాడు, బాధల్లో దేవుని తోడుంది. ఎన్ని కష్టాలు అనిపించాడు, ఆ కష్టంలో దేవుని తోడుంది. ఎన్ని రకాల శ్రమలు అనిపించాడు, ఆ శ్రమలో దేవుని తోడుంది. ఎక్కడికి వెళ్ళాడంటే బాధలు, శ్రమలు, కష్టాలు అన్ని అనుభవించి అనేక రకాలుగా వేదనతో నలిగిపోయిన వాడు ఆశీర్వాదకరమైన స్థలంలో నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఊహించిన ప్లేస్ లో దేవుడు తీసుకెళ్లి నిలబెట్టాడు. నిన్ను అదే ప్లేస్ లో దేవుడు నిలబెట్టాలా? కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నలిగిపోతున్నావా, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నీవు ఉన్నావా? అయితే దేవుడు నీ హృదయాన్ని ఈరోజు చూశాడు. కీర్తనకారుడు అంటాడు 139వ కీర్తనలో, మహాభక్తుడైన దావీదు అంటున్నాడు, 7వ వచనం చూడండి ఒకసారి. 139:7 అక్కడేమంటాడు తెలుసా? అయ్యా, నేను ఎక్కడికి వెళితే అక్కడ నువ్వు ఉంటున్నావు. చూడండి మాట ఎంత బాగుంటుందో. ఆకాశంకి ఎక్కితే అక్కడ ఉన్నావు, ఆకాశంలో దాక్కున్నావు వెళ్ళావు, కానీ సుఖంలే. ఆకాశానికి వెళ్ళినప్పుడు ఆకాశం అందు కూడా నీవు ఉన్నావు. సరే, ఆకాశం నుంచి దిగి వచ్చి పాతాళంలో దాక్కున్నావు, పాతాళంలో నీవు ఉన్నావు. అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నీవు లేని చోటు మనం పాటలు పడతాం. నీవు లేని యేసయ్యా, మంచి పాట. అంటే ఆయనకి తెలియనిది లేదు, రహస్యమైనది, సీక్రెట్ లేదు దేవుని దగ్గర, అన్ని ఓపెనే. ఆకాశమందు ఆసీనుడైన దేవుడు తన కను దృష్టితో భూమి మీద ఉన్న నరులందరినీ దృష్టీకరిస్తున్నాడు. ప్రత్యేకించి ఆయన కను దృష్టి ఆయన యందు భయము భక్తి గల వారి మీద మాత్రమే నిలిచి ఉంటుంది. మిగతా వారి మీద నిలిచి ఉండదు. అందరం చూస్తాడు, కానీ ఆయన కను దృష్టి నిలబడేది మాత్రం ఆయన యందు భయము భక్తి. చాలా మందిలో ఈరోజు ఈ దినాల్లో మనం చూస్తే భయం లేదు, భక్తి లేదు. భయము అంటే దేవుని మాటకు లోపడితే భయం. భయము అనగా దేవుని మాటకు లోపడటమే, దేవుని మాటకు కట్టుబడి జీవించటమే. వాక్యానుసారమైన జీవితంలో కుడికి గాని ఎడమకి గాని వెనక గాని ఎట్టి పరిస్థితిలో తగ్గకుండా దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యటమే భయం. భయం కలిగిన వాడు చేస్తాడు, భక్తి కలిగిన వాడు ఆరాధన చేస్తాడు, హృదయపూర్వకంగా ఆరాధన చేస్తాడు, హృదయపూర్వకంగా దేవుడి యొక్క ఆత్మను పొందుకోవడానికి ఆరాట పడతాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితంలో జీవించే వారిలో ఆత్మను పొందుకోవాలనే ఆశ లేదు, కానీ ఏం కోరుకుంటారంటే, అయ్యా బలహీనతలు ఉంటేనేమో స్వస్థత కావాలి, ఆర్థిక బాధలు ఉంటేనేమో అప్పుల బాధలన్నీ తీరిపోయి ఏ విధంగా ఉండాలా, అందరికంటే నేను గొప్పగా ఉండాలా, అందరికంటే గొప్పగా ఉండాలా. అరే, ఆత్మే లేకపోతే నువ్వు నా వాడిని ఎట్ట అవుతావు అంటాడు దేవుడు. అన్నాడు కదా రోమపత్రికలు ఏమని చెప్తాడు పౌలు ద్వారా? ఆత్మ లేనివాడు, చెప్పండి, ఆత్మ లేని వారు నా వారు కాదన్న వాడు అన్నాడు. అంటే ఆత్మ లేకపోతే వాడు వేస్ట్ గాడే, అంతే. ఆత్మ లేకపోతే ఎవరైతే ఆత్మ లేదో వారు డస్ట్బిన్తో సమానం, అంతే. డస్ట్బిన్ ఎక్కడ ఉండాలా? ఇంట్లో చక్కగా బెడ్రూమ్లో పెట్టుకుంటాం మనం. అంటే దేవుని దృష్టిలో ఆత్మ లేకపోతే ఆత్మను పొందుకునే పరిస్థితి నీకు లేదా? ఆత్మ కావాలా? నిజంగా ఆత్మను పొందుకునేవాడు ఎలా ఉంటాడంటే భయం భక్తి కలిగి ఉంటాడు. మొదట నిజంగా ఆత్మ కావాలి, నేను ఎంత ప్రార్థన చేసిన ఆత్మ రాలేదు అంటే ప్రతి దానికి లోబడి ఉంటాడు. ఆత్మ పొందుకునే వాళ్ళు ఏం చేశారంటే శరీర క్రియలన్నిటినీ చంపి సుమారు 49 రోజులు
దేవుణ్ణి ప్రార్థన చేయటం, ఆరాధించడం ప్రారంభించారు. అప్పుడు 50వ రోజు పరిశుద్ధాత్మ 120 మంది మీదకి అలా దిగి వచ్చింది. ఎన్ని దినాలు ప్రయాసపడితే ఆత్మ వచ్చిందండి? లోకమంతా పండగ జరుగుతుంది, అక్కడ ఏం జరిగి ఉంటుంది? ఆత్మానుసారమైన క్రియలు శరీరానుసారమైన క్రియలు చంపివేయడానికి ఇష్టపడతాయి. శరీరం ఏం కోరుకుంటుందో ఆత్మ దాన్ని విసర్జిస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం? శరీరానుసారం మనం ఏం కోరుకుంటాం అన్నీ తెలుసు దేవుడికి. మరి ఆత్మ ఏం చేస్తుంది అంటే ఆత్మ కార్యాలు నెరవేర్చుకోవడానికి ప్రయాసపడుతుంది. అందుకే ప్రభు అంటాడు, ఆత్మ లేని వాడు నా వాడు కాడు. ఇప్పుడు ఇర్మియాలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడంటే సహిస్తాడు. దేన్నైనా సహనం ఉంటుంది ఆత్మ కలిగిన వారిలో, ఓర్పు ఉంటుంది ఆత్మ కలిగిన వారిలో, సంతోషం ఉంటుంది ఆత్మ కలిగిన వారిలో, దీర్ఘశాంతం ఉంటుంది ఆత్మ కలిగిన వారు. ఏంటయ్యా, తల్లి గర్భంలో నా రూపం ఏర్పడక మునిపే నేను ఎరిగి ఉన్నానన్నావు, బాగానే ఉంది. ఎరిగి ఉంది ఎందుకు? నన్ను ఇట్లా చంపేయడానికా అన్నాడా ఇర్మియా? ఎక్కడన్నా ఆ గ్రంథం అంతా చదవండి మీరు, ఎక్కడన్నా నన్ను బాధలు పెట్టడానికా? నువ్వు ఎరిగి ఉన్నా నన్ను అన్నావు, నన్ను ప్రతిష్ఠించానన్నావు ఎందుకు? దెబ్బలు కొడతానికా? ఇలాంటి చెరసాల పాలు చేసి సరైన ఆహారం వస్త్రం లేకుండా చేయడానికా? ఇవేమీ మాట్లాడలా. ఏమంటున్నాడు తెలుసా? బాధన అనుభవిస్తా ప్రభువా, కష్టాన్ని అనుభవిస్తాను ప్రభువా, ఓర్పు ఉండాలి ఉంటాను ప్రభువా, సహనం ఉండాలి ఉంటాను ప్రభువా, త్యాగం ఉండాలి చేస్తాను ప్రభువా. ఇదండి దేవుడు అంటే. భయము భక్తి కలిగిన వారిలో, దేవుని పిల్లలుగా ఉన్న వారిలో ఉండే లక్షణాలు ఇవి. వీటిలో ఏవైనా మనకున్నాయా? ఏ త్యాగమైనా చేసే మనసు మనకుందా? ఇంత కష్టపడతాం దేవుని పని కోసం, ఇంత కష్టం మనం అనుభవించగలుగుతామా? పడలేము. కానీ దేవుడు మాత్రం మన కోసం అన్ని దెబ్బలు తిన్నాడు. యేసుక్రీస్తు దేహమందు సుమారుగా 586 గాయాలు ఉన్నాయంట ఆయన దేహంలో. 586 గాయాలు ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో మనకు తెలుసు. తూట్లు ఛిద్రమైపోయింది. ఒక పాపి కొరకు విలువైన దేవుడు తన విలువను తగ్గించుకొని పాపాత్ములకు వేయబడే శిక్షను అనుభవించి దాన్ని సంతోషంగా అనుభవించి, బాధతో కూడా కాదు సంతోషంగా అనుభవించి మన కష్టాన్ని, మన కన్నీళ్లను తుడిచి పాప విమోచన నుంచి విడుదల ఇవ్వడానికి ఆయన కన్నీరు కార్చాడు, రక్తం కార్చాడు, చెమటను రక్తంగా మార్చాడు. అలాంటి దేవుని నమ్ముకున్న మనం, మన క్యారెక్టర్, మన ప్రవర్తన ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని సన్నిధిలో ఉన్నాం మనం, కాసేపు ఆగితే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పానం చేయబోతున్నాం, ఆయన శరీరాన్ని భుజించబోతున్నాం. ఈ స్థితిలో ఉన్న మనం ఎలా ఉంటున్నాం? దేవునికి మహిమకరంగా ఉంటున్నామా? చిన్న కష్టం వస్తే తట్టుకోలేము. ఈ కష్టాలన్నీ నాకే, ఈ కన్నీళ్ళన్నీ నాకే, ఈ బాధలన్నీ నాకే. ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు? దేవుని ప్రశ్నిస్తాడు. ఏ రోజన్నా నీ ఓర్పు నీ ఓర్పు కెపాసిటీ ఎంత నువ్వు చూసుకున్నావా? నువ్వు సహనం కలిగి ఉన్నావు దేవుని వలె? ఇర్మియా ఉన్నాడమ్మా, ఎరిగి ఉన్నాడు కాబట్టే దేవుడు ఇర్మియా ఎలా ప్రవర్తిస్తాడు, భవిష్యత్తులో ఎలా ఉండగలుగుతాడో దేవుడు అన్ని చూశాడు. తల్లి గర్భంలో రూపురేఖలు ఏర్పడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్న దేవుడు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావో, ఎన్ని బాధలు అనుభవిస్తున్నావో, ఎన్ని శ్రమలు అనుభవించాలో, ఎన్ని నిందలను మోయాలో తెలియదా దేవునికి? అవన్నీ సహించిన తర్వాత దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు తెలుసా? ఉన్నత శిఖరం అందు కూర్చోబెట్టాడు. మనకుందా ఓర్పు, మనకుందా త్యాగం, మనకుందా ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా, ఉన్న వ్యక్తులను ఈరోజు ఒకళ్ళు పడిపోయిన స్థితిలో ఉన్నావా? దేవుడు అలా లేపుతాడు నిన్ను. అదే ఓర్పు, అదే సహనం, అదే త్యాగం నీలో ఉంటే ఖచ్చితంగా ఒక బలమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. భవిష్యత్తులో ఈ బలహీనతలన్నీ తుడిచివేస్తాడు. నేను బాగు చేసి ఉన్నతమైన స్థలంలో దేవుడు నిలబెడతాడు. ఏమనుకుంటామోనంటే దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు. మనం దేవునికి ఏమి చేయొద్దు. దేవునికి మన హృదయాన్ని సమర్పిస్తే చాలు. హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేస్తే చాలు, అద్భుతం జరుగుతుంది. చూసారు ఎప్పుడన్నా? హృదయపూర్వకంగా పాట మనం పాడాలి అంటే ఎలా పాడతామనంటే
ఆ అక్క మీద నేను బాగా పాడాలని ప్రాక్టీస్ కూడా లేకుండా పాడతాం. ఈ వాయించేవాడికి ఏం వాయించాలో అర్థం కాక మైండ్ పోతూ ఉండేది. నట్లు అట్ట పడతా ఉంటాయి మన పాటల్లో కదా. మనం బాగా మీరందరూ బాగానే పడతారు. నాలాంటి సంగతి నేను చెప్తుంది. ఆరాధన చేస్తున్నామంటే అభిషేకం అలా దిగి రావాలా అంటే హృదయంలో నుంచి పుట్టాలి ఆరాధన చేయాలని మనసు. అప్పుడు అభిషేకాన్ని రుచి చూసిన ఏ వ్యక్తి కూడా దేవునికి దూరంగా ఉండాలని ఇష్టపడనేవాడు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. మన పాస్టర్ గారు డిస్కషన్ చేశాడు. నా అపోస్తలుల్లో ప్రసిద్ధికి ఎక్కిన స్త్రీలు ఉన్నారా అన్నాడు. ఉన్నారుగా బ్రదర్ అన్నా. ఎవరంటే యూనియా అనే ఒక స్త్రీ ఉంది అన్నా. గతంలో మీకు కూడా చెప్పాను వాక్యం, యూట్యూబ్లో ఉంటుంది. ఆంధ్రోనీకు యూనియా అనువారు గుర్తుందా? బల్లెలతో పొడవబడ్డారు, నరకబడ్డారు, ముక్కలుగా నరికేశారు వారిని. దేవుని కోసం బలి అర్పణ అవడానికి సిద్ధపడ్డారు. కారణం ఏంటంటే ఈ లోకంలో శ్రమను అనుభవించే కంటే పరమందు ఆసీనుడైన మహా గొప్ప దేవుని ఎదుట సంతోష గానంతో బ్రతుకుట మేలని వారి యొక్క దేహాన్ని మట్టి పాలు అయ్యే ఈ దేహాన్ని దేవుని కోసం ఒక సమర్పణ కలిగి ఉన్నారు. అనేక మందిని మార్పులోనికి నడిపించారు. వేల మంది మారిపోయారు వారు ప్రార్థన చేసినప్పుడు, వారు వాక్యం చెప్తున్నప్పుడు. సెంట్ ఆండ్రోనియా చర్చ్ అని ఉంది ఇటలీలో. వీళ్ళారా అలాంటి త్యాగమూర్తులు ఎందరో ఉన్నారు. ఆ త్యాగమూర్తుల ఫలమే ఈరోజు ఈ వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం. నువ్వు అనుకున్నావు కష్టంలో నీకు నన్నెవరు చూడలేదని. నన్నెవరు ఇంత అనారోగ్యం పాలైతే నా భర్త పట్టించుకోవట్లా, నా బిడ్డలు పట్టించుకోవట్లా, ఎవరు చోట్లా. లేదు లేదు లేదు, దేవుడు చూశాడు కాబట్టి ఈ స్థలంలో నీవు ఉన్నావు. ఇంత బాధలో ఉంటే నా భార్య గమనించట్లేదు, నా బిడ్డలు నాకు సహకరించట్లే అనుకున్నా. లేదు లేదు, ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ స్థలంలో నువ్వు వచ్చి కూర్చున్నావు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన క్రియలు చేస్తాడు. ఎందుకో తెలుసా? నీ స్థితిని ఎరిగి ఉన్నవాడు ఆయన. నువ్వు ఎలా ఉన్నావో దేవునికి తెలుసు. ఏ పరిస్థితిలో ఉన్నావు దేవునికి తెలియకుండా లేనే లేదు. ఆయనకు సీక్రెట్ లేదు. నీ మనసులో ఇప్పుడు ఏమనుకుంటా దేవుడికి తెలుసు. నమ్మినారు దేవుడు స్తుతించండి. హల్లెలూయా. చూడండి 139వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం చదువుకునే మాటలు. అదేమంటే ఆకాశంకి వెళితే అక్కడున్నావు, పాతాళంకి వస్తే అక్కడున్నావు, ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోయి దాక్కున్నావు, అక్కడికి వెళ్ళా, కానీ అక్కడ నీవు ఉన్నావు. సముద్ర దిగంతంలో వెళ్ళి బతుకుదాం అనుకున్నా, కానీ అక్కడ కూడా నీవు ఉన్నావు. ఆమేన్. 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 చాలు 16-17 వచనాలు కూడా చదువు ఒకసారి. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. దావీదు అంటున్న మాట ఇది. నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను. ఇక్కడ ఇర్మియా దగ్గర ఏమన్నాడు? పిండముగా ఏర్పడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నా తెలుసు నాకు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్ను నన్ను చూసినాయ్యా. నీ కళ్ళు నేను పిండముగా ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూసినాయి. ఆ తర్వాత నియమింపబడిన దినములలో ఆమేన్. హల్లెలూయా. నేను ఎన్ని దినాలు బ్రతుకుతానో, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో, నా ఆయుష్కాలం కూడా నీకు తెలుసు. ప్రతి దినము, ప్రతి గడియ, ఏ రోజు మనం ఎలా మార్పు చెందుతాం, మన అవయవాలు ఎలా మార్పు చెందుతాయి. నిన్న మొన్నటి దాకా నల్లగా జుట్టు తెల్లగా ఎప్పుడు మారింది దేవుడికి తెలుసు. నిజం. సన్నగా ఉన్నాడు, లావుగా ఎప్పుడు అవుతాడో దేవునికి తెలుసు. యవ్వన ప్రాయంలో ఉన్న నీవు వృద్ధాప్యంలో ఎప్పుడు వస్తావో దేవునికి తెలుసు. నువ్వు ఏ క్షణం ఏ తప్పు చేస్తావో దేవునికి, దశమ భాగం ఎట్లా దొంగతనం చేయాలో దేవునికి
నువ్వు ఎట్ట దొంగతనం చేయాలి దేవునికి? నువ్వు ఎట్ట దొంగతనం చేస్తావు దేవునికి? ఆ దొంగతనానికి ఎన్ని ప్లాన్లు వేస్తావు దేవునికి? ఒకరోజు ఒక అక్క అంది నన్ను, అయ్యారండి దేవుడు మా పాపని చక్కగా మంచి మార్కులతో పాస్ చేయించాడు, మీరు ప్రార్థన చేశాడు, నేను ఇవ్వాలనుకున్నాను. అయితే దారిలో వస్తుంటే ఖర్చు అయిపోయింది. దారిలో వస్తుంటే ఖర్చు ఎవరి సొమ్మది? వాళ్ళదే కదా, వాళ్ళదే కదమ్మా. వాళ్ళు సంపాదిస్తేనే వాళ్ళకి వచ్చింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నారు. వెరీ గుడ్, బాగానే ఉంది, దాంట్లో తప్పులే. నేనే తప్పు కాదు అంటా నేను. ఎందుకు తెలుసా? వాళ్ళ ఆలోచన బట్టి తప్పు కాదు, కానీ మన దేవుని ఆలోచన. నీకు ఆయుష్కాలం ఇచ్చాడు, నీకు బలాన్ని ఇచ్చాడు, నీ శక్తిని ఇచ్చాడు, నీ బిడ్డను బ్రతికించాడు, నీ బిడ్డను లేవనెత్తాడు, నిన్ను లేవనెత్తాడు, నీ నిబంధనను నువ్వు త్రోసిపుచ్చుకున్నావు. అలాంటప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడా? అలాంటప్పుడు దేవుడు నీకు ఇంకా మేలు చేస్తాడా? నువ్వేంది మాట తప్పని వ్యక్తిగా ఉండవలసింది. నీవు ఎలా మారిపోయావు? మాట తప్పే వ్యక్తిగా మారిపోయావు. ఈ మార్పు వచ్చిందని దేవునికి తెలీదా? అందుకే ఎవరన్నా బయటికి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన ఎవరు ఏమైనా అనుకోని ఈ విషయంలో ప్రార్థన చేసినప్పుడు ఎవరన్నా ఏదన్నా అన్నారు కమిట్మెంట్, నేను దేవునికి ఇది ఇద్దాం అనుకుంటున్నాను అనగా నేను నవ్వుతాను. నేను ఎందుకు తెలుసా? వీడు మాట మీద నిలబడరా అనే విషయం నాకు తెలుసు. నా దేవుడు చెప్తేనే చాలా వరకు నేనైనా సరే మీరైనా సరే ఒక మాట ఇచ్చామంటే దేవుని విషయంలో వెనకడికి వేసామా మన ఆత్మీయ జీవిత ఆశీర్వాదానికి మనం వెనక్కి వెళ్ళిపోయారంటే మాట ఇవ్వద్దు. అందుకే నువ్వు ఏదైనా మొక్కుకున్న మొక్కుబడి చెల్లించాలా. అసలు నువ్వు చెల్లించడం అయితే అసలు దాని జోలికి వెళ్ళబాక. వాక్యమే చెబుతుంది ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయంలో. చేతకాని వాళ్ళు చెయ్యబాక, చేతకాని వాడు మాట ఇవ్వబాక. మాట ఇచ్చేందుకు మళ్ళీ చెడిపోతున్నావు నువ్వు అంటే అయ్యగారు అట్టయితే ఇక నుంచి ఏమీ చేయబాకండి. మీరు చెప్పారు కానీ నా మీద అయిపోతుంది. ఏ వద్దు, మళ్ళీ నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రావద్దని వాక్యం చెప్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఇష్టం వచ్చింది ఏదో చేసే కంటే దేవుని సమీపం ఉండి దేవుని మాట విని ఆ మాట ప్రకారం నడవడం, ఆ మాట ప్రకారం జీవించటం, ఆ మాట ప్రకారం బ్రతకటం, ఆ మాటను నెరవేర్చుకోవటం కోసం ప్రయాసపడితే నీ జీవితంలో జరిగే అద్భుతాల గురించి కొన్ని చెప్తాను నేను. ఒకటి, నీ బాధను దేవుడు చూసి నివారిస్తాడు. ఇర్మియా జీవితంలో అదే జరిగింది. ఏదో ఒక బాధ, ఆర్థిక బాధ ఉండొచ్చు, మానసిక బాధ ఉండొచ్చు, శారీరకమైన బాధ ఉండొచ్చు, లేదా ఆరోగ్యపరంగా ఏదో ఒక బాధ, నీ కుటుంబంలో ఏదో ఒక బాధ ఉంది. ప్రతి బాధను దేవుడు నివారిస్తాడు. రెండోది జ్ఞాపకం చేసుకోండి, నీ ప్రతి బలహీనత ఎరిగిన వాడు ఆ బలహీనత సమయంలో నిన్ను బలపరుస్తాడు. బలహీనత ఉన్నావా? దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నిర్గమ కాండము 3వ అధ్యాయము 7వ వచనంలో ఏం రాయబడిందంటే, నా ప్రజల బాధను నేను ఎరిగి ఉన్నాను. ఎవరు తెలుసా? నా ప్రజలు బాధపడుతున్నారు, ఐగుప్తు దేశంలో వారి బాధ నేను ఎరిగి ఉన్నా, తెలుసు. ఎవరితో చెప్తాడు? తన ప్రవక్త అయినటువంటి మోషేతో చెప్తున్నాడు. ఏం చేశాడంటే ఆయన చూశాడు, ఎరిగి ఉన్నాడు. అంటే ఇర్మియా చెరసాల పాలైనప్పుడు ఎరిగి ఉండలేదా? చూసి ఉండలేదా? తెలుసుకోలేదా? తెలుసుకున్నాడు, చూశాడు. అందుకే ఇన్ని కష్టాలను అనుభవించావు కాబట్టి నువ్వు ఎక్కడ ఉండటానికి తగినవాడు అంటే ఆశీర్వాదకరమైన స్థలములో ఉండటానికి తగినవాడు అని ఇర్మియాను ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. ప్రియులారా, 12 రకాల భయంకరమైన శ్రమలు అనుభవించిన దావీదు ఎక్కడున్నాడంటే ఆ శ్రమల అనంతరం ఆఖరికి సిక్లగులో భయంకరమైన శ్రమ అంటే మరణ ప్రాయానికి వెళ్ళే శ్రమను అనుభవించాడు. అక్కడి నుంచి దేవుడు ఎక్కడికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చప్పటి కూడా దేవుడు స్తుతిద్దాం. అంటే దేవుడు నీ కష్టాన్ని ఎరిగి ఉన్నాడు, నీ బాధను ఎరిగి ఉన్నాడు. అయితే బాధ నుంచి విడిపించేవాడు దేవుడే. బలహీనంగా ఉందా? శరీర అవయవాలు సరిగా పనిచేయలేకపోతున్నాయా? శరీర అవయవాలు సరిగా సహకరించలేకపోతున్నాయా? ఆర్థిక పరమైన బలహీనత నీలో ఉన్నదా? బలహీనత నీలో ఉందా? అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను బలపరచువాడను నేనే. చూద్దాం ఒకసారి, ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. చూడండి,
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 12వ వచనం అనుకుంటా, 11, 12 చూడండి. 9వ వచనం చదవండి. 8, 9. నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృపను చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎంత బలహీనంగా ఉన్నానో సాతాను తన దూత చేత నాలో ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళను బట్టి ప్రభువుని వేడుకున్నాను. నేను నా ప్రభువు నేను వేడుకుంటే ఏం జరిగింది అని అంటే, నా ప్రభు అంటున్నాడు, నీ యొక్క బలహీనత సమయంలో నా శక్తి పరిపూర్ణముగా నీలో ఏర్పడేంత వరకు నేను ఉన్నాను అని. అంటే బలహీనత సమయంలో దేవుని శక్తి పరిపూర్ణమవుతున్నది పౌలులో. ఎప్పుడు బలహీనుడో నేను అప్పుడే బలవంతుడు అన్నాడు కూడా ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆత్మానుసారమైన బలం, ఆత్మానుసారమైన గ్రోతింగ్ ఆయనలో కనబడుతుంది. అంతేకాదు శరీరానుసారమైన బలహీనతలో దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఇంకొక మాట యెషయా గ్రంథంలో ఇంకొక అద్భుతమైన ఇదే మాట మరి రాయబడి ఉంది. 41:9 చూడండి ఒకసారి. బలపరచడమే కాదు, నేను సహాయం కూడా చేస్తానంటాడు అక్కడ. అంటే నేను బలపరిచేది కాక నీకు సహాయం చేయవాడిగా నేనున్నా. దేవుడు ఎంత బలమైన మాట అన్నాడు. సహాయం చేసేవాడిగా ఉన్నాడట మనకి. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో 9వ వచనం రాయబడింది. చూడండి ఒకసారి. 41:9 ఏముందంటే అక్కడ, నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడు, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడబాక, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడబాక, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని మాటలు అన్నాడు తెలుసా. భయపడద్దు, ధైర్యంగా ఉండబాక, దిగులు చెందబాక, నేను నీకు తోడుగా ఉన్నా, నేను నిన్ను బలపరుస్తా, నీకు స్ట్రెంగ్త్నిస్తా, నీ బలాన్ని ఇచ్చి, అంతేకాదు అన్ని ఇచ్చి సహాయం కూడా చేస్తా, నిన్ను ఆదుకుంటా. నన్ను ఎవరు ఆదుకుంటలేదు అనుకుంటున్నావే? ఈ యొక్క ఉదయకాలం ఈ స్థలానికి ఎందుకు వచ్చావు తెలుసా? ఎవరు ఆదుకోవట్లేదు, ఎవరు సహాయం చేయట్లేదు, ఎవరు నన్ను ప్రోత్సాహపరచట్లేదు, ఎవరు నన్ను ఆదుకునే పరిస్థితి లేదు అనుకుంటున్న వారులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నీ బాధ నేను ఎరిగి ఉన్నా, నీకు సహాయపడతా, నీ కష్టాన్ని నేను ఎరిగి ఉన్నా, నిన్ను ఆదుకుంటా, నీ బలహీనత సమయంలో నా శక్తి పరిపూర్ణముగా నీకు ఇచ్చి నిన్ను లేవనెత్తుతా. ఇంతకన్నా ఏమైనా కావాలా? మానవ జీవితంలో కావాల్సింది ఏంటంటే, అనారోగ్యం పాలైతే ఆరోగ్యం కావాలి, దేవుడు ఇస్తానంటున్నాడు. అంతే కదా. బలహీనతలో ఉన్నప్పుడు బలాన్ని ఇవ్వాల, బలం కావాలి మనకి, దేవుడు బలాన్ని ఇస్తానంటున్నాడు. ఏ సహాయము అందక నిస్సహాయ పరిస్థితులు మనం పడిపోతే దేవుడు మనకు సహాయం చేస్తానంటున్నాడు. సహాయము మనకు కావాలి. దేవుడు ఏ సహాయం చేస్తాడో అన్ని విషయాల్లో. ఐగుప్తు దేశంలో దేవుడు వారికి సహాయం చేశాడు. ఏ విషయంలో సహాయం చేశాడు? ఆరోగ్యపరంగా. ఐగుప్తీయులందరూ వారి ప్రథమ సంతానం అంతా నశించిపోయింది, కానీ ఇశ్రాయేలులో ఒక్కరికైనా ఏ తెగులు ఏ రోగం రాకుండా కాపాడాడు. లోకంలో ఎన్ని రకాల రోగాలు ప్రబలినా కానీ దేవుడు నీ దగ్గరికి, నీ బిడ్డల దగ్గర రాకుండా కాచి కాపాడాలంటే నువ్వేం చేయాలా? ఎలా ఉండాలా? దేవునికి మహిమకరంగా బ్రతకాలి. కష్టమైన కన్నీళ్ళైన దేవుని పాదాలు మనం వదిలిపెట్టకూడదు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 139 ఇందాక మనం చదువుకున్నాము. 23, 24లో ఏమని రాయబడింది ఒకసారి చూద్దాం. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు భక్తుడైన దావీదు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో, ఎలా ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చూస్తే ఆ రెండు మాటలు చెప్పుకొని మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 139, 23, 24. ఏమంటున్నాడు ఇక్కడ? నన్ను పరిశోధించి. మనం ఇలాంటి ప్రార్థన చేస్తామా? మనం ఈ ప్రార్థన మనం చేస్తామా? నన్ను పరిశోధించుము అని మనం దేవుణ్ణి అడుగుతాం. ఎప్పుడన్నా ఎవరన్నా సరే, ఈ వాక్యం వీక్షిస్తున్న మీరైనా సరే,
ఎప్పుడన్నా దేవా నన్ను పరిశోధించు, పరీక్షించు నన్ను అన్నావా? ఆ ప్రార్థన మనం చేసామా? తర్వాత అంటున్నాడు ఆయన, పరిశోధించుము, నా హృదయంలో తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో. అబ్బా, ఆయాసకరమైనది మనలో మనం ఈ ప్రార్థన మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఏం చేస్తాడు? మనం చెప్పుకున్నాం ఇందాక, మన బాధలో తోడుకుంటాడు, కష్టంలో తోడుకుంటాడు, కన్నీటిలో తోడుకుంటాడు, ఇబ్బందికరమైన పరిస్థితి తోడుకుంటాడు, బలహీనతలో తోడుకుంటాడు. ఆదరణ లేని స్థితిలో మనం ఉంటే ఆదరించడానికి, అంతేకాదు సహాయం చేయడానికి కూడా దేవుడు తోడుకుంటాడు. ఇలాంటి దేవుణ్ణి మనం కలిగిన మనము ఆ దేవునికి దూరం అవుతున్నామంటే ఇటువంటి ప్రార్థన మనలో లేదు. ఎప్పుడన్నా సరే ఏ విశ్వాస జీవితంలో జీవించి ఏ విశ్వాసైనా సేవకుడైనా నేను ఒకటే అంట, మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవునికి ఆయాసకరమైనది మనలో ఏదైనా ఉంటే మన జీవితానికి సక్సెస్ ఉండనే ఉండదు. ఎక్కడ వేసిన గొంగలు ఛాలెంజ్ చెప్తుంది మాత్రం. దేవునికి విరోధంగా, దేవునికి ఆయాసకరమైనది విశ్వాసి అని చెప్పుకుంటూ, భక్తుడిని భక్తురాలని చెప్పుకుంటూ ఎవరైనా సరే దేవునికి ఆయాసకరమైనది మనలో పెట్టుకొని ఇంకా నేను వర్ధిల్లుతున్నా అనుకుంటే అకస్మాత్తుగా ఒక్క దినం దేవుని ప్రాణం తీసేస్తాడు తప్ప నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదకరంగా ఉంచాడు. దేవునికి ఆయాసకరమైనది ఉన్నది అంటే, ఆయాసం తెచ్చే పని ఉంది అంటే, ఆయాసకరమైనది ఏదైనా మనలో ఉంది అని అంటే అది పాపమే. దేవునికి ఆయాసం తెచ్చేది ఏంటి? పాపం అనేక రకాలుగా ఉంటుంది. మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, చేతల ద్వారా, సలహాలు, ఎదుటివారి సలహాలు ఇచ్చే ద్వారా, నిందలు వేసే ద్వారా, అపనిందలు వేసే ద్వారా మన నోరు ఎన్నో తిప్పలు తెస్తూ ఉంటుంది. రకరకాలుగా మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు పడతాం. డబ్బు ఉంటే ఒక టైపులో మాడదు, డబ్బులు లేకపోతే ఒక టైపులో మాడదు, డబ్బులు లేనుడు ఒక టైపులో బిహేవ్ చేస్తాడు, డబ్బు ఉండవుడు ఒక టైపులో బిహేవ్ చేస్తాడు. సొసైటీలో అనేక మంది మనం చూస్తూ ఉంటాం. డబ్బులు ఉండడం దీనిగా మాడతాడు, డబ్బులు ఉండడం గర్వంగా మాట్లాడతాడు. క్రైస్తవ జీవితంలో జీవించే ఏ వ్యక్తి అయినా సరే జ్ఞాపకం తీసుకోవాల్సింది తెలుసా? డబ్బులు ఉన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, అంటే ధనము ధాన్యము ఏది ఉన్నా లేకపోయినా, దేవుని యందు భయము భక్తి కలిగి దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నా హృదయాన్ని చూడు, అంతేకాదు నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే, దాన్ని తీసివే, నా మార్గాలు సరళం చేయి. ఈ ప్రార్థన క్రైస్తవుడు చేయాలి. ఈ ప్రార్థన చేయక మన ఇష్టం వచ్చినట్టు మనం ఎప్పుడు ఏ ప్రార్థన చేస్తామనంటే, నా కొడుకుని దీవించు, నా కూతురుని దీవించు, నా అల్లుడిని దీవించు, ఇంకా నా కోడల్ని దీవించు, నా మనవాడిని మనవరాలు కూడా మరి చెట్టు పెడితే మర్చిపోదు, వాళ్ళు అస్సలు మర్చిపోదు. నా కొడుకుని దీవించు పేరు పర్లా, నా మనవడిని దీవించు. ఇదంటారు కదా, ముందు వచ్చిన శివుల కంటే వెనకొచ్చినా కదా. ఆ మనవరాల మీద ఉన్న ప్రేమ కొడుకు కూతురు మీద కూడా ఉంటుంది. అవునా కదా? చాలా మంది అంటారు కదా, మనవల్లో అయితే ఏడ పెట్టుకుంటాం, లేకపోతే అవసరం ఏడ పెట్టుకుంటాం మనవరాల్ని. అదే కొడుకుని పెట్టుకుంటావా? దొంగపోతా దిగు అంటారు. దేవునికి మనం ప్రియమైన వ్యక్తులుగా మార్చబడాలి అని అంటే ఒక ఇద్దరు క్యారెక్టర్లు లేక ముగ్గురు, ఇంకొక మూడో క్యారెక్టర్ చెప్పుకోవాలంటే దానియేలు చెప్పుకోవచ్చు. దానియేలు నీవు నాకు ఎందుకు ప్రియుడిగా మార్చబడ్డాడు? దానియేలు కూడా అంతే. దేవా మమ్మల్ని పరీక్షించు, మమ్మల్ని పరిశోధించు, మా హృదయాన్ని తెలుసుకో ప్రార్థన చేశాడు. దావీదు ఎలా చేశాడు? దేవా, ఇప్పుడు చదువుకున్నావు, నన్ను పరీక్షించు, నా హృదయాన్ని చూడు, పరీక్షించు, పరీక్షించు, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నాలో నుంచి. దేవునికి ఆయాసకరమైనది మనలో ఏది కూడా ఉండకూడదు బిడ్డలారా. మనం దీవించబడాలన్నా, మన ఆరోగ్యంగా ఉండాలన్నా, ఐశ్వర్యవంతులు అవ్వాలన్నా ఏది ఉండకూడదు. ఎందుకు తెలుసా? నీ కష్టాన్ని కన్నిటిని ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు తన జనంగా. ఇర్మియాను ప్రవక్తగా ప్రతిష్ఠించుకుంటే తన ప్రజలుగా మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. మనం ప్రతిష్ఠిత జనం.
అప్రతిష్ట పాలయ్యేటట్టు మనం చేయకూడదు. మన ప్రవర్తన కొద్ది నిమిషాల్లో ప్రభు శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానం చేయబోతున్న మనం ఎలా ఉండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. నిన్నెరిగిన దేవుడు, నీ స్థితిలో ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు, బిడ్డ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నాకు మహిమకరంగా ఉండాలి. నువ్వెలా ఉండాలో తెలుసా? ఒక ఇర్మియా భక్తుని వలె ఉండాలి. నువ్వెలా ఉండాలంటే ఒక దావీదు వలె ఉండాలి. నువ్వెలా ఉండాలి? ఒక దానియేలు వలె ప్రియమైన వ్యక్తి ఉండాలి. మరి నువ్వు ఎలా ఉండటానికి నిర్ణయం తీసుకుంటావో అది నీ ఇష్టం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. కృపగల నా యేసు స్వామి, మమ్మల్ని ఎరిగిన వాడా, సముద్రములో ఉంటే అక్కడనే ఉన్నాం, పాతాళ ముందుకు వెళ్ళిపోయినా అక్కడనే ఉన్నాం, ఆకాశం ముందుకు ఎక్కినా అక్కడనే ఉన్నాం. తండ్రి మమ్మల్ని క్షమించండి, మన్నించండి, కృపపాత్రలుగా చేయండి. మా మార్గాలను సరాలను చేయండి. నీకు ఆయాస్కరమైనది ఏది మాలో ఉన్నా తొలగింపచేయండి. ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన ఐశ్వర్యం మేము పొందుకోవాలి, ఆశీర్వాదం మేము పొందుకోవాలి, ఆత్మానుసారమైన బలాన్ని మేము పొందుకోవాలంటే ఒకటే ప్రభువా, మేము చేయాల్సినది మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి. మా హృదయాన్ని పరిశీలన చేసుకొని ఏదైనా ఆయాస్కరమైనది ఉన్నట్లయితే దాన్ని తొలగించుకునేటట్టు చూసుకోవాలి. అట్టి ధన్యత మా అందరికీ దయచేయండి. చేరువచ్చిన బిడ్డలను, వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలను దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించేస్తున్నాను. యేసుని సాక్షిగా నేనుండుటకు మహిమగల నీ కృపతో నన్ను నింపుము. యేసుని సాక్షిగా నేనుండుటకు మహిమగల నీ కృపతో నన్ను నింపుము. పౌలు శీల వలనే ప్రలాపించెదా, పౌలు శీల వలనే ప్రలాపించెదా, ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా, ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా, నిరీక్షించెదా, నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా.